ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. స్నేహితులందరికీ శుభాలు, వందనాలు. చిన్న విషయం, నా చేతిలో ఒక చిన్న స్లిప్ ఒకటి ఉంది. ఇది ప్రతి సంఘ కాపరికి నచ్చేటువంటి కొన్ని విషయాలు మీతో కూడా పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఈ మధ్య ఒక చిన్న ఆర్టికల్ చదివేటప్పుడు కొన్ని విషయాలు అందులో నుంచి నేను నోట్ చేసుకున్నాను. అవి ఏంటి అంటే 1 by 1 చెప్తాను. ఇది ఎంతవరకు నిజము అన్నది మన జీవితంలో మనము చేస్తున్నాము అన్నది కరెక్ట్గా మనము తెలుసుకోవాలి. వాస్తవానికైతే ప్రతి పాస్టరు ఇది తమ హృదయములో బాధపడుతున్నటువంటి కొన్ని విషయాలు, ప్రతి పాస్టరు ఎంతగానో బాధపడుతున్నటువంటి కొన్ని విషయాలు, ప్రతి విశ్వాసులు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు. అవి ఏంటి అని అంటే, నేటి తరంలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క జీవిత చరిత్ర ఎలాంటిది అని అంటే, లేటెస్ట్ బిలీవర్స్ ఎలా ఉంటారు, ఎలా ఉన్నారు అన్నది కొన్ని విషయాలు 1 by 1 నేను చెప్తాను. చాలా జాగ్రత్తగా అవి కరెక్టో కాదో అన్నది మనం తెలుసుకుందాం. నెంబర్ 1, డ్యూటీకి సకాలానికి వెళ్తారు, చర్చికి మాత్రం ఆలస్యంగా వెళ్తారు. డ్యూటీకి మాత్రం కరెక్ట్ టయానికి వెళ్ళిపోతారు, కానీ చర్చికి మాత్రం ఆలస్యంగా వస్తుంటారు. ఇది నిజమంటారా కాదంటారా? 2, ఆరోగ్యం బాగలేకపోయినా ఆఫీస్కి వెళ్తారు, కానీ చర్చికి మాత్రం సస్సమేరా రామంటారు. ఇది ఎంతవరకు నిజం? ఆరోగ్యం బాగలేకపోతే ఆఫీస్కు పడతో లేస్తో వెళ్ళిపోయి ఆఫీస్లో పడిపోతావు, కానీ కొంచెం తలనొప్పి వచ్చినా చర్చి బంద్ కొట్టేస్తావు కదా. నేటి విశ్వాసుల యొక్క చరిత్ర ఇది, జరుగుతున్నటువంటి విషయాలు. ఇకపోతే 3, ఒకవేళ పనిచేస్తుంటే ఆ అధికారికో పుట్టినరోజు అయితే తప్పకుండా మిస్ కాకుండా విష్ చేస్తారు. అయితే చర్చి పాస్టర్ గారికి పుట్టినరోజు అయితే పెద్దగా పట్టించుకోరు. ఆహా ఏందిలే పాస్టర్కి పుట్టినరోజా అన్నట్టు సింపుల్గా కొట్టి పడవేస్తారు. అవునంటారా కాదంటారా? ఇది నెక్స్ట్ పాయింట్. 4, ఆఫీస్లో ఓవర్ టైం చేయడానికైనా ఇష్టపడతారు, కానీ పాస్టర్ గారు ఒక 10 నిమిషాలు ఎక్కువసేపు ప్రసంగం చేస్తే ఓర్చుకోలేరు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కదా. ఆఫీస్లో ఓవర్ టైం గంటల తరబడి ఓవర్ టైం చేయడానికి ఇష్టపడతారు, కానీ సంఘంలో పాస్టర్ గారు చెప్పేటువంటి మెసేజ్ టైం ఒక 1/2 అవర్ అయితే 1/2 అవర్ కన్నా 10 నిమిషాలు ఎక్కువైనా సనుగుకుంటూ గునుక్కుంటూ ఇక ఏం చేస్తారంటే మొక్కలన్నీ వికారంగా పెడతారు. ఇది నిజమైన విషయం కాబట్టి తెలుసుకోవాలి. ఇకపోతే 5, ఆఫీస్కి సెలవు పెడితే ముందుగానే అధికారికి ఆ ఆఫీసర్కి తెలియజేస్తారు, సూపర్వైజర్ అయినా కావచ్చు, మేనేజర్ అయినా కావచ్చు. కానీ చర్చికి మానేస్తే కనీసం పాస్టర్ గారికి జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కూడా తెలియచేయరు. ఆదివారాల్లో కనీసం ప్రార్థనకు రాలేకపోతున్నాం, పలానా కార్యక్రమాలు ఉన్నాయని అయ్యగారు మేము మందిరానికి రాలేకపోతున్నాం అన్న విషయాలు కూడా నేటి బిలీవర్స్, నేటి విశ్వాసులు తెలియపరిచే విషయంలోనే లేరు. కానీ ఆఫీస్లో జస్ట్ 10 నిమిషాలు లేట్ అవుతుందంటే ఇన్ఫామ్ చేయడానికి ముందే ఉంటారు. ఇది నిజమా కాదా? నిజం. ఇకపోతే 6, అధికారి గద్దిస్తే సర్దుకుపోతారు, కానీ పాస్టర్ గారు కానీ గద్దిచ్చారనుకో ఇది ఒప్పుకోరు. ఇక మందిరానికి బంద్ కొట్టేస్తున్నారు. నిజమంటారా కాదంటారా? ఇది నేటి విశ్వాసంలో ఉన్నటువంటి విషయాలు. అధికారి కానీ గద్దిచ్చారనుకోండి సర్దుకొని పోతారు, లేదంటే ఏదో తోసేసుకొని వెళ్ళిపోతారు. కానీ పాస్టర్ గారు కానీ తప్పు ఏదన్నా చెప్పినా, ఏదన్నా జస్ట్ ఒక మాట అన్నా ఇక పాస్టర్ గారు మంచివారు కాదు, సంఘం మంచిది కాదు. సో పాస్టర్ గారిని సంఘాన్ని మార్చేద్దామని చెప్పి మొత్తానికి సంఘం మానేసే విశ్వాసులు నేటి దినాల్లో తయారైపోయారు. ఇకపోతే 7వ విషయం, చెల్లించవలసిన బిల్లులు ప్రతి నెల ఖచ్చితంగా చెల్లిస్తారు. అది మొబైల్ బిల్ కావచ్చు, లేకుంటే రెంట్ బిల్లు కావచ్చు, లేకుంటే ఈబీ బిల్లు కావచ్చు. ఇలా ఖచ్చితంగా బిల్లులు మాత్రం ఖచ్చితంగా కడతారు. అయితే దేవునికి చెందవలసిన కృతజ్ఞత కానుకలు మాత్రం దేవుని మందిరానికి తీసుకురానే రారు. అవునా కదా? దైవ సేవకులు పలు సార్లు చెప్తూ ఉంటారు. అయినా వాళ్ళేదో తింటున్నారని చెప్పి చాలామంది ఇవ్వకుండా కానుకలను బిగబట్టే విశ్వాసులు నేటి తరంలో లేకపోలేదా? ఉన్నారు. అయితే దయచేసి 7 విషయాలు మీతో కూడా పంచుకున్నాను.
ప్రియ దైవ బిడ్డలారా, విశ్వాసులారా, నేటి తరం విశ్వాసులారా, ఈ యొక్క లేటెస్ట్ విశ్వాసులారా, ఇలాంటి తప్పులు మీరు చేస్తూ ఉంటే దయతో ప్రభు పేరున మనం చేస్తున్నాను. ఇవన్నీ చాలా బాధాకరమైన విషయాలు, సేవకుని అలాగే దేవుణ్ణి బాధ పెట్టే విషయాలు. కాబట్టి మానేసి నిజముగా ఆఫీసుకు పనికి మనం ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామో, మన ఇంటికి ఒంటికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నామో, నిజముగా సంఘానికి సేవకునికి అలాంటి ప్రాముఖ్యత ఇవ్వాలని ప్రభువు పేరిట సవినయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీ సేవకుని గణపరచండి, మీ సంఘమును ప్రేమించండి, సంఘ విశ్వాసులతో కూడా సహవాసము చేసి నిత్యముగా మంచి ఆత్మీయ బిడ్డలుగా మెలగాలని ప్రభువు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.